నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విష్ణుప్రియ ఉన్నారు. ఈడ డెంటిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఇప్పుడు బ్రాంచెస్ డెంటిస్ట్రీ మీరు ఏం చెప్తారు? అంటే మాకు మాత్రం తెలిసింది డెంటిస్ట్, డాక్టర్ మాత్రమే తెలుసు. ఇంకా ఏమేమి ఉంటాయి బ్రాంచెస్? యాక్చువల్లీ డెంటిస్ట్రీలో 9 బ్రాంచెస్ ఉంటాయి. 9. ఎస్. సో ఎట్లయితే కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఏమంటారు రెస్పిరేటరీ స్పెషలిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇవంతా ఎట్లయితే ఉంటారో డెంటిస్ట్రీలో కూడా 9 బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఒకళ్ళు ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్, ది ఫస్ట్ బ్రాంచ్. సో నేను ఫస్ట్ నేమ్ చేస్తాను, తర్వాత ఏమేమి ఉంటాయో దాని కింద చెప్తాను. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఒక బ్రాంచ్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ ఇంకొక బ్రాంచ్, ప్రాస్థోడాంటిక్స్ అండ్ క్రౌన్ బ్రిడ్జ్ అండ్ మాక్సిలోఫేషియల్ ప్రాస్థెసిస్ ఇంకొక బ్రాంచ్, దెన్ ఎండోడాంటిక్స్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ ఇంకొక బ్రాంచ్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ఇంకొక బ్రాంచ్, పెరియోడాంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీ ఇంకొక బ్రాంచ్, ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ ఇంకొక బ్రాంచ్, ఓరల్ pathology అండ్ maxillofacial మైక్రోబయాలజీ ఇంకొక బ్రాంచ్, అండ్ నెక్స్ట్ పీడియోడాంటిక్స్ అండ్ పీడియాట్రిక్స్ ఇంకో బ్రాంచ్ అనమాట. సో టోటల్ 9 ఉంటాయి. ఫస్ట్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ అంటే నేను ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ మల్టీ ఫంక్షనల్ హాస్పిటల్ లాగా. సో ఇప్పుడు నార్మల్గా ఒక డెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఎవరు ఏ రోల్ ప్లే చేస్తారు, కన్సల్టెంట్స్గా కూడా అదే రోల్ చేస్తారు. సో మనం హాస్పిటల్ వెళ్ళంగానే జనరలీ వీ గో టు ద ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనమాట. సో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ వాళ్ళు ఏంటంటే మన ప్రాపర్ కేస్ హిస్టరీ తీసుకుంటారు. అంటే ప్రాబ్లం ఎందుకు వచ్చాము, చీఫ్ కంప్లైంట్ ఏంటి, ఇంతకుముందు ఏమన్నా డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నామా, మన మెడికల్ హిస్టరీ ఏంటి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్, ఎవ్రీథింగ్ అన్నీ రాసుకుంటారు, చేస్తారు. నొప్పి ఉందా, ఎక్కడుంది, ఎంత నొప్పి ఉంది, ఎలాంటి నొప్పి ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు పోతుంది, ఏది చేస్తే తగ్గుతుంది, ఏది చేస్తే పెరుగుతుంది, ఇవన్నీ రాసుకుంటారు, చేస్తారు. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇస్తారు, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఇస్తారు. ఎక్స్రేస్ ఏమన్నా కావాలి అని అంటే తీసి తర్వాత వాళ్ళు దే విల్ సెండ్ ద పేషెంట్ టు ద రెస్పెక్టెడ్ రూమ్. అంటే మనకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి పంపిస్తారనమాట అక్కడికి. నెక్స్ట్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. సో సింపుల్గా మనకు తెలిసింది ఏంటంటే ఓరల్ సర్జరీలో మనకి పన్ను పీకడము, ఇంప్లాంట్స్ పెట్టడము. ఇంప్లాంట్స్ యాక్చువల్లీ మూడిటి కింద వస్తుంది. మనకు ప్రాస్థోడాంటిక్స్లో వస్తుంది, ఓరల్ సర్జన్స్ పెడతారు, అండ్ ఈవెన్ పెరియోడాంటిస్ట్ కూడా చేస్తారు. సో సర్జరీలో ఇది లైక్ పళ్ళు తీయడము, వాట్ ఎవర్, ఇది తెలిసినది. తెలియంది ఏంటంటే ఈ ఏమంటారు ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ కానీ ప్లాస్టిక్ సర్జరీస్ లాంటి వాటిల్లో కూడా ఇవంతా ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జరీస్. అంటే ముందుకుంది ఇది దవడ, వెనక్కి పెట్టాలి, ఇది చేయాలి, అలాంటివన్నీ వీళ్ళు చేస్తారు అనమాట. ది అదర్ థింగ్ ఇస్ ట్రామా కేసెస్. సర్జరీస్ అయ్యాయి, ఫ్రాక్చర్స్ అయ్యాయి, అవన్నీ కూడా ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీస్ చేస్తారు. సిస్ట్స్ కానీ, ట్యూమర్స్ కానీ, క్యాన్సర్, ఇవన్నీ కూడా వీళ్ళే తీస్తారు అనమాట. వాట్ ఎవర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ దేర్ వీళ్ళు చూసుకుంటారు. సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ప్రాస్థోడాంటిక్స్. ప్రాస్థోడాంటిక్స్ ఏంటంటే ప్రాస్థెసిస్. బేసికల్ పన్ను తీసామా, పెట్టాం, ఈ పెట్టడం అంతా వాళ్ళు చేస్తారు అనమాట. లైక్ దట్ ఈస్ దేర్ ఇది. అండ్ లైక్ ఐ సెడ్ ఇంప్లాంట్స్ కూడా వీళ్ళు చేస్తారు. ఐదర్ బ్రిడ్జెస్, డిఫరెంట్ లైక్ తీసి పెట్టుకునేవి ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అండ్ దే డోంట్ ఓన్లీ డూ ఇట్ విత్ టీత్. మాక్సిలోఫేషియల్ ప్రాస్థెసిస్ అంటే ముక్కు లేని వాళ్ళకి నోస్ ప్రాస్థెసిస్, అది కూడా వీళ్ళు చేస్తారు. ఐ ప్రాస్థెసిస్ కూడా ఉంటాయి కదా, ఇయర్ ప్రాస్థెసిస్, అలాంటివి కూడా వీళ్ళు తయారు చేసి పెడతారు అనమాట. సో దే కంప్లీట్ ప్రాస్థెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాస్థోడాంటిస్ట్ వాళ్ళు చూసుకుంటారు అనమాట మా దగ్గర. దెన్ నెక్స్ట్ మనము ఎండోడాంటిస్ట్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ. కన్జర్వేటివ్ అంటేనే కన్జర్వేషన్ ఆఫ్ ద టూత్ ఫస్ట్, సింపుల్గా చెప్పాలంటే. సో వీళ్ళ దగ్గర ఏంటి, మనకి ఫిల్లింగ్స్ కానీ, ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ ఫిల్లింగ్స్, ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తారు. వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటంటే దే ఆల్సో డూ ద బ్లీచింగ్. చిన్న ఈ వినియర్స్ పెట్టడం కానీ, ఈ వినియర్స్ బాండింగ్ ఇది ఎండో వాళ్ళు చేస్తారు, ప్రాస్తో కూడా చేస్తారు. అంటే దెర్ ఈస్
ఓవర్లాపింగ్ ఆఫ్ కంటెంట్ బిట్వీన్ దీస్ పీపుల్ అలాట్. సో అట్లా కూడా ఉంటుందన్నమాట. ఇది ఎండోడాంటిక్స్ ఇన్ జనరల్, రూట్ కెనాల్ అండ్ ఫిల్లింగ్, సింపుల్గా చెప్పాలంటే. పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ఏంటంటే మోర్ ఆఫ్ ఇప్పుడు మనకి పబ్లిక్ సర్వేస్ చేయడము, క్యాంప్స్ కండక్ట్ చేయడము, విలేజెస్లో వెళ్ళి అన్ని ఏమంటారు ఆ సర్వీసెస్ ఇది చేయడము, అలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్, అన్నీ చేస్తారు పబ్లిక్కి అందేటట్టు. ఇప్పుడు ఇట్స్ నాట్ అ ప్రైవేట్ సెటప్, ఇట్స్ మోర్ ఆఫ్ అ పబ్లిక్ సెటప్. అది పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అనమాట. నెక్స్ట్ పెరియోడాంటిక్స్. పెరియో అంటే సింపుల్గా చెప్పాలంటే గమ్స్ అండ్ సరౌండింగ్ టిష్యూస్, ఏమైనా జింజివైటిస్, పెరియోడాంటైటిస్. ఇప్పుడు ఈ లేజర్స్ ఎక్కువ వాడేది వాళ్ళు. గమ్ సర్జరీస్ చేయాలన్నా ఇవేమైనా కానీ యూ గో ఫర్, యూ కాల్ ఎ పెరియోడాంటైటిస్. ఫ్లాప్ సర్జరీ, ఏమన్నా చిన్నగా ఏమంటారు ఒక సిస్ట్ వచ్చింది, పెరియోడాంటల్ సిస్ట్ ఆర్ పెరియోడాంటల్ యాప్సిస్, వాళ్ళు చూసుకుంటారు. క్లీనింగ్, స్కేలింగ్ అండ్ ఆల్ కూడా ప్రైమరీలీ కమ్స్ అండర్ ఎ పెరియోడాంటిస్ట్ అనమాట. అది సో వాళ్ళు చూసుకుంటారు. గమ్స్కి సంబంధించిందంతా గమ్ హెల్త్ అండ్ ఆల్ ఇస్ అ పెరియోడాంటిస్ట్ అన్నమాట. ఆర్థోడాంటిస్ట్ ఏంటంటే బ్రేసెస్, సింపుల్గా చెప్పాలంటే బ్రేసెస్. డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, ఇందాక అంటే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏమన్నా బోన్ లోపలికి వెనక్కి ఉంది అని అంటే యు గ్రో ద బోన్ ఆర్ యు రిస్ట్రిక్ట్ ద బోన్ ఇన్ కిడ్స్. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఈ జా సర్జరీస్ చేస్తారు, రైట్. బట్ డెంటిషన్ అనేది ఇంపార్టెన్స్ ఆర్థోడాంటిస్ట్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్కి ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో మనం టీత్ని ట్రీట్ చేస్తూ, జాని కరెక్ట్ చేస్తూ, ఈ సర్జరీ అండ్ టీత్ రెండు ఇట్లా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటాం. సో వీ ప్లాన్ ద సర్జరీ అకార్డింగ్ టు ద టీత్ అండ్ ద జాస్. సర్జన్స్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. మళ్ళీ మా దగ్గరికి వస్తారు, అంటే బ్రేసెస్ చేస్తాం, సర్జరీ చేస్తాం, మళ్ళీ బ్రేసెస్ కంటిన్యూ చేస్తాం. ఇది సో ఆర్థోపెడిక్స్, బ్రేసెస్ అండ్ సర్జికల్ ప్లానింగ్, ఇవన్నీ ఆర్థోడాంటిక్స్ కిందకి వచ్చేస్తాయి. అలైనర్స్ అవన్నీ కూడా ఇట్లా అనమాట. సో దిస్ ఈజ్ యువర్ ఆర్థోడాంటిక్స్. మళ్ళీ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ పెథాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఇప్పుడు బయాప్సీస్ తీస్తారు, ఐదర్ ఓరల్ మెడిసిన్ వాళ్ళు ఆర్ సర్జరీ వాళ్ళు, పెరియో వాళ్ళు బయాప్సీస్ తీస్తారు. అది ఎవరో ఒకరు చూడాలి. మాకు కూడా ఒక ప్యాథాలజిస్ట్, మా ఓరల్ ప్యాథాలజిస్ట్ వాళ్ళు ఉంటారు. సో దే డయాగ్నోస్ ఎవ్రీథింగ్, ఏమంటారు మైక్రోస్కోప్లో అన్నీ చూస్తారు. మనకి ప్రాపర్ డయాగ్నోసిస్, అంటే ఇది క్యాన్సర్ ఉంది, ఇది సిస్ట్ ఉంది. ద ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ విల్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ అ ప్యాథలాజికల్ రిపోర్ట్, కాబట్టి ఆ ఫైనల్ డయాగ్నోసిస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ పీడియాట్రిక్స్. పీడోడాంటిక్స్ అనేది ఇంకా సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ, పిల్లలకి చేసేది. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. దీస్ ఆర్ ద 9 డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ డెంటిస్ట్రీ అనమాట. అంటే ఇప్పుడు ప్రతి క్లినిక్ లో ఈ 9 స్పెషలైజేషన్స్ ఉంటాయా? క్లినిక్ ఇస్ రన్ బై డిపెండింగ్ అనమాట. అంటే హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి ఉంటుంది. కన్సల్టెంట్స్ని పిలిచి ఈ 9 మాత్రం ఖచ్చితంగా 9తో నడిపిస్తాం.